ఇక కుంటల మండలంలో మస్తు మంది రాజకీయ నాయకులు ఉన్నారు. కొన్ని వందల మంది ఉన్నప్పటికీ సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి ప్రోత్సహించాలనే ఆలోచన మాత్రము మన జీవి రమణారావు అన్నకే ఉన్నది. ఎందుకంటే పిల్లలకి అందరికీ ప్రోత్సహిస్తేనే వాళ్ళు పై స్థాయికి ఎదుగుతారు. అదేవిధంగా రేపటి రోజు కుంటల మండలం పేరు నిలబెడతారన్న ఉద్దేశంతో ఇక మన దేశానికి సేవ అందించే భాగ్యం కలిగినటువంటి ఏకైక జాబు ఆర్మీ జాబు. అవును, అదే అగ్నివీర్ కూడా. ఇక అందులో భాగంగానే మన కుంటల మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందిన అగ్నివీర్లో అదేవిధంగా ఆర్మీలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు ఈ విధంగా మన రమణారావు అన్న గారు ఈ విధంగా వాళ్ళని పిలుచుకొని మర్యాదపూర్వకంగా ప్రతి ఒక్కరికి అక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక అంతేకాదు మన ఓల గ్రామం నుంచి నవదీప్ గారు ఇటీవలే ఐఐటీలో అక్కడ సీట్ సాధించినందుకు గాను అతనికి కూడా ఈ విధంగా శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియపరచడం జరిగిందన్నమాట. ఈ విధంగానే కుంటల మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా చదువుకొని మన మండలం పేరు తల్లిదండ్రుల పేరులో నిలబెట్టాలని అక్కడ జీవి రమణారావు గారు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గజేందర్ గారు, ఉప సర్పంచ్, కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.